హలో అందరికీ. నెయ్యి అంటే పెద్ద ప్రాసెస్ అని అనుకుంటాం కదా, చాలా ఈజీ అండి. అలా ఒక గిన్నెలో మీగడంతా వేసేసుకుంటాం కదా, అందులోనే అలాంటి మిషన్ ఉంటే స్పీడ్గా చేసేసండి. కాసేపటికే వెన్నంతా బయటికి వస్తుంది, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. సో ఆ వెన్నను ఏం చేయాలి అంటే మనము తీసేసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అలా మొత్తం తీసేసుకొని అందులో వేసేసుకుందాం. సో ఇప్పుడు వెన్న దేంట్లో అయితే తీసేసుకున్నామో అదే గిన్నెలో అలా వాటర్ పోసుకుంటూ వాష్ చేసేసుకోవాలి దాన్ని. ఏదైనా అంటే వాటర్ క్లియర్గా వచ్చేంత వరకైనా చేసుకుంటే, మేమైతే ఒక 4 టైమ్స్ చేసామండి. అలా గిన్నెలో ఇంతకుముందు ఓల్డ్ గిన్నె ఉంది కదండి మీగడ చేసింది, అందులో వాష్ చేసుకొని పడేసుకోవడమే. సో అలా 3-4 టైమ్స్ చేసేసుకొని అదే గిన్నెలో అలా కడిగేసుకుంటే మనకి గిన్నెలు ఎక్కువ పట్టవండి. అలా మొత్తం కడిగేసి అదే గిన్నె మనం ఎందులో అయితే కడిగామో, వెన్న షిఫ్ట్ చేసుకున్నామో, ఎందులోనైతే కడిగామో ఒకటే గిన్నె మళ్ళీ తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టేసుకున్నారనుకోండి, ఇక నెయ్యి ప్రాసెస్ మీకు తెలుసు కదా, ఆయిల్ తేలేంత వరకు అలా కలుపుతూ అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే మనకి ఎలాగో ఆయిల్ తేలుతుంది, అదే నెయ్యి. కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి దగ్గరికి వచ్చేసిందండి, మన నెయ్యి అయిపోయింది. అలా అయినాక కూల్గా అయినాక మనం ఎందులో అయితే నెయ్యి తీసుకుంటామో అందులోనే నెయ్యి వడగట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇలా ఉంటుంది. తర్వాత బయట పెట్టేసుకున్నా ఏం కాదు. థ్యాంక్ యూ.